కొంత ప్రాణాలతో ఉందనే విధంగా సంభాషణ జరుగుతుంది. అక్కడ వ్యక్తులు అలర్ట్ చేయకపోవటం వల్ల కూడా ప్రాణం ఏమన్నా పోయిందనుకోవచ్చా? అంటే వెంటనే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తరలించకపోవటం కానీ ఇదంతా జరగటం కానీ. అదేం లేదు, అంటే ప్రయత్నించారు వాళ్ళ ప్రయత్నం. మేము మాకు కూడా ఫోన్ వచ్చా కానీ చాలా చోట్ల తిరిగాము, చాలా చోట్ల ట్రాకులు ఉన్న వాటన్నిటికి వెళ్ళాను, వివరాలు కనుక్కున్నా, నేనే తిరిగింది. ఇలా ఒక ఆప్షన్ ఉంది. ఏదైతే వీడియో బయటకు వచ్చిన వీడియో ఉందో ఆ కామెంట్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ కనుక వద్దు అనుకుంటే దాన్ని డిసప్పేర్ చేయాలనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? అవును సార్, నిజమే. తను ఫ్రెండ్ సర్కిల్లో ఒకరిని అడిగింది, హైదరాబాద్లో ఉంటారు, జగ్గు బ్రదర్ అని, ఆయనకి ఒక బ్రదర్ ఉన్నాడు. అది కూడా మాకు ఇందాక తెలిసింది. జగ్గు బ్రదర్ అని తను కూడా అడిగిందంట, బ్రదరు ఇది నేను పోస్ట్ చేయలేదు, ఎవరో పోస్ట్ చేశారు, అది సోషల్ మీడియాలో, అది చాలా రోతగా ఉంది, నాకు అది డిలీట్ చేయాలి, నీకేమైనా తెలుసా అని అడిగింది. జగ్గు బ్రదర్ అని హైదరాబాద్లో ఉంటాడు బ్రదర్, నాకు తెలుసు. అంటే అది మన చేతిలో లేదు, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కేసు పెట్టచ్చు, నువ్వు ఏం ఆలోచించక ఏం చూడమాకని కూడా తన ధైర్యం చెప్పాడంట. కానీ ఆయన మాటలు కూడా చెవికి ఎక్కించుకోలేకపోయింది. నాకు ఇందాక చెబితే ఆమె కాల్లో ఇంచి అన్నీ చూస్తే ఫోన్లో తెలిసింది. ఇప్పుడు బ్యాడ్గా వచ్చినాయి కదా, అవి నిజంగా పార్టీలకి సంబంధించిన వాళ్ళే పెట్టారనుకోవచ్చా, లేకపోతే ఆకతాయిలు పెట్టారనే విధంగా భావిస్తున్నారు మీరు? అది కూడా నాకు తెలియదండి, ఏం పార్టీ వాళ్ళు కానీ ఫారెన్ వాళ్ళు పెట్టారు, ఎవరో వీళ్ళు పెట్టారు, ఫారెన్ నుంచి పెట్టారని చెప్పి అంటున్నారు. పూర్తిగా ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు, కానీ బయట కామెంట్స్ వింటున్నాను, నేను ఇప్పటికీ వింటున్నా. వీళ్ళు అంటున్నారు, మీరు ప్రత్యక్షంగా ఫోన్ కూడా పరిశీలించారు కదా, మీరు చూసుంటారు కదా, వాళ్ళు ఏమన్నా పార్టీ వ్యక్తులు కనిపించారా, లేకపోతే కొంతమంది మనం ఏం చేసినా కూడా విభేదించే వాళ్ళు చాలామంది ఉన్నారు సభ్యంలో, అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఆకతాయిలు చేసిన పని అనుకుంటా? ఇప్పుడిప్పుడే ఏమో చెప్తున్నారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని అంటున్నారు. నాకు అవన్నీ అందరూ చేశారు, ఎవరు చేశారో తెలియదు. కామెంట్ చేసిన వాళ్ళు వల్లనే మా ఆవిడకి ఈరోజు ఈ పరిస్థితి, నాకు ఈ పరిస్థితి జరిగింది, అది మాత్రం చెప్పగలను. వాళ్ళని కూడా శాపనార్థాలు పెట్టచ్చు నేను, నీకు పిల్ల ఉంది చెల్లి ఉందని, కానీ వాళ్ళు కూడా ఆడవాళ్ళు పిల్లలు. ఎందుకంటే 2 రోజులకి నాకు అర్థమైంది పిల్లలకి ఏం చెప్పాలి ఏంటిని. తల్లిని కేవలం 4 రోజుల తర్వాత 10 నిమిషాల ముందులే నేను చెప్పాను, అమ్మ ఇదిగో అమ్మ అని చూపించాను, బాడీని చూపించాను. నేను ఈ 4 రోజులు జ్వరం వచ్చింది, కాలు జారి మెట్ల మీద పడింది అని చెప్పాను. మిగతా లాస్ట్ 10 నిమిషాలే అంత్యక్రియలకు ముందల ఒక 5 సెకండ్లే వాళ్ళకి, నా బిడ్డలకి చూపించాను. అది సార్, అప్పటికి కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన అసలు ఆ టయానికి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు చాలామంది. ఆ టయానికి ఎవరు రారు, కానీ వచ్చారు, మాకు భరోసా ఇచ్చారు, ధైర్యం చెప్పారు.